రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రష్యాకు కొంత అనుకూలంగా ఉంటూ యుక్రెయిన్కు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా జెలెన్స్కీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా యుక్రెయిన్ విషయంలో ఇది తన తుది ప్రతిపాదన కాదన్నారు ట్రంప్. ఒకవేళ జెలెన్స్కీ ఒప్పందాన్ని అంగీకరించకపోతే ఆయన చివరి వరకు పోరాటం కొనసాగించొచ్చన్నారు. తాను 2022లో అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధమే జరిగేది కాదని మరోసారి రిపీట్ చేశారు. ఇదే సమయంలో నవంబర్ 27లోగా పీస్ ప్లాన్ అంగీకరించాలంటూ యుక్రెయిన్పై ప్రెషర్ తెస్తున్నారు. అయితే ఈ ప్రణాళికతో చాలా మార్పులు అవసరమని ప్రణాళికలో యుక్రెయిన్ మిత్రదేశాల కూటమి జెలెన్స్కీకి తేల్చి చెప్పింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రష్యాకు కొంత అనుకూలంగా ఉంటూ యుక్రెయిన్కు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా జెలెన్స్కీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా యుక్రెయిన్ విషయంలో ఇది తన తుది ప్రతిపాదన కాదన్నారు ట్రంప్. ఒకవేళ జెలెన్స్కీ ఒప్పందాన్ని అంగీకరించకపోతే ఆయన చివరి వరకు పోరాటం కొనసాగించొచ్చన్నారు. తాను 2022లో అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధమే జరిగేది కాదని మరోసారి రిపీట్ చేశారు. ఇదే సమయంలో నవంబర్ 27లోగా పీస్ ప్లాన్ అంగీకరించాలంటూ యుక్రెయిన్పై ప్రెషర్ తెస్తున్నారు. అయితే ఈ ప్రణాళికతో చాలా మార్పులు అవసరమని ప్రణాళికలో యుక్రెయిన్ మిత్రదేశాల కూటమి జెలెన్స్కీకి తేల్చి చెప్పింది.